ఒక్కొక్క గోత్రానికి ఎంతెంతమంది ఉన్నారు అను లెక్క. మరి నేను మీకు చదువుతున్నాను. రూబేన్ 46,500, షిమియోన్ 59,300, గాదు 45,650, యోదా 74,600, ఇషాకార్ 54,400, జెబులూన్ 57,400, ఎఫ్రాయిం 40,500, మనష్షే 32,200, బెన్యామీన్ 35,400, దాను 62,700, ఆషేర్ 41,500, నఫ్తాలి 53,400. మొత్తం వెరసి 6,03,550 మంది ఇశ్రాయేలు ప్రయాణం తర్వాత 2వ సంవత్సరమందు ఈ గోత్రాల లెక్క సంఖ్యాకాండం, పేరే సంఖ్యాకాండం. ఇశ్రాయేలు వారి సంఖ్య లిఖించి వ్రాయబడిన గ్రంథమే ఈ సంఖ్యాకాండములో ఖచ్చితమైన సంఖ్య వ్రాయబడింది. సంఖ్యాకాండం 1వ అధ్యాయం మొదటి 46 వచనాలు మీరు చూస్తే సంఖ్య ఉంది. ఆ సంఖ్య యావత్తు సంక్షిప్తముగా మీ ముందు ఉంచడం జరిగింది. అది బైబిల్ సంఖ్య, నా సంఖ్య కాదు. ఇది ఇశ్రాయేలు గోత్రాల సంఖ్య. ఇప్పుడు వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన 2వ సంవత్సరం, 38 సంవత్సరాలు గడిచింది. వారి పాపం బట్టి, అతిక్రమం బట్టి, దేవుని ఆయాసపరచడం బట్టి అనేకులు రాలిపోగా దేవుడు ఒక క్రొత్త తరాన్ని, ఒక క్రొత్త వంశాన్ని ఎక్కడ జన్మింపజేశాడు? అరణ్యంలో. అరణ్యవాసములో వారు మరలా అంత సంఖ్యయే ఉద్భవించారండి. కాబట్టి బయలుదేరిన సంఖ్యకి, చేరిన సంఖ్యకి 1,000-1,500 మంది తేడా తప్ప సగటుగా అంతే సంఖ్య గమ్యం చేరాడు. కానీ ఆరంభము నుండి అంతం వరకు వెళ్ళిన వారిలో మరి 2 మనకు కనబడుతూ ఉన్నారు. యెహోషువ, కాలేబు. మిగతా వారందరూ ఏమైపోయాడండి? రాలిపోయాడు. వీరిరువురే నీతిమంతులు, యథార్థవంతులు, దేవుని దృష్టిలో ఇష్టలు. కాబట్టి వీరిరువురే గమ్యం చేరగిరిన వారై ఉన్నాడు. ఇప్పుడు 40వ సంవత్సరం వారు వాగ్దాన దేశం ఒక్క అడుగేసి ప్రవేశించబో సమయమందు వారి లెక్క ఒకసారి చూసేద్దాం. పెట్టండి. ఇశ్రాయేలుల జనాభా గణన సంఖ్యాకాండం 26 మొదటి నుండి 65 వచనములు. మోయాబు మైదానములో నూతన తరం యొక్క సంఖ్య. నెక్స్ట్. దేవుని ఆజ్ఞ. మోయాబు మైదానంలో యెరికో ఎదుట ఉన్న యోర్దాను సమీపంలో యెహోవా మోషేకు యాజకుడైన ఎలియాషరుకు ఇలా ఆజ్ఞాపించాడు. ఈ వాక్యం మనకి సంఖ్యాకాండం 26 మొదటి 51 వచనాలలో ఉన్న వాక్య సారాంశం ఇదన్నమాట అండి. చదవండి అమ్మా. ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును లెక్కించండి. 20 ఏళ్ళు నుండి యుద్ధమునకు వెళ్ళగల వారందరినీ గణించండి. చదవండి. ఇది వాగ్దాన భూమిలోకి ప్రవేశించే ముందు జరిగిన 2వ వాగ్దాన దేశానికి ముందు జరిగిన జనాభా లెక్క. నెక్స్ట్. రూబేను గోత్రం జనాభా సంఖ్య 43,730. లేఖన ఆధారం సంఖ్యాకాండము 26వ అధ్యాయము 5 నుండి 11వ వచనం. సంఖ్య చదివేసియండి, రిఫరెన్స్ అక్కర్లేదు. షిమ్యోను 22,200, గాదు 40,500, యూదా 76,500, ఇస్సేకారు 64,300, జెబూలూను 60,500, మనష్షే 52,700, ఎఫ్రాయిము 32,500, బెన్యామీను 45,600, దాను 64,400, ఆషేరు 53,400, నఫ్తాలి 45,400. మొత్తం జనాభా గణాంకాలు 6,01,730. ఇశ్రాయేలు 12 గోత్రాలు. ముఖ్యమైన గమనిక,
38 సంవత్సరాల క్రితం సినాయి అరణ్యములో జరిగిన మొదటి గణనతో పోలిస్తే మొత్తం జనాభాలో పెద్ద మార్పు లేదు. మొదటి గణన 6,03,550. ఇది అరణ్యంలో దేవుడు తన ప్రజలను పోషించి కాపాడాడని నిరూపిస్తుంది. ఇది స్టాటిస్టిక్స్, పెద్ద గోత్రం నుండి చిన్న గోత్రం. నెక్స్ట్ చదువమ్మా. లేవీయుల ప్రత్యేక గణన 23,000. లేవీయుల సంఖ్య 1 నెల వయస్సు పైబడిన వారు. లేవీయులు ఇశ్రాయేలీయుల మధ్య లెక్కించబడలేదు, ఎందుకంటే వారికి ఇతర గోత్రములతో పాటు భూమిలో స్వాస్థ్యము లేదు. నెక్స్ట్ యెహోషువ మరియు కాలేబు. నమ్మకత్వం యొక్క ప్రతిఫలం. సీనాయి అరణ్యంలో మొదటి గణన జరిగినప్పుడు ఉన్న వారిలో యెహోషువ మరియు కాలేబు తప్ప మరి ఏ ఒక్కరూ ఈ గణనలో సజీవంగా లేరు. మిగిలిన వారందరూ దేవుని మీద అవిధేయత చూపిన కారణంగా అరణ్యంలోనే మరణించారు. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 63 నుండి 65 వచనాలు. భూమి పంపకము దైవిక పద్ధతి. రైట్, ఇది భూమి పంపకం. కాబట్టి జనాభా ఒకసారి చివరి రెఫరెన్స్ చదివేసుకుందాం. సంఖ్యాకాండం 26, 63 నుండి 65 చదివేసేయండి. యెరికో ప్రాంతముల యందలి యోర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడకు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. చూసారా, నిశ్చయముగా అరణ్యములో చనిపోవుతారని యెహోవా వారిని గూర్చి చెప్పాడు. నిశ్చయముగా మీరు నా మాటలు వినలేదు, మీరు అతిక్రమించారు, ఆజ్ఞ మీరారు, నన్ను ఆయాసపరిచారు, నా మాటలు ఉల్లంఘించారు, కాబట్టి మీరు చేరరు, మీరు నశించిపోతారు. చదువమ్మా. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఒక్కడైనను. ఎంత విచారం, ఎంత వేదంత బాధాకరం, ఎంత ఘోరం. ఎందుకు ఈ ఘోరం జరిగింది? ఎందుకు ఈ ప్రమాదం వాటిల్లింది? ఎందుకు ఈ ఉగ్రత ఉత్పన్నమైంది? అది ఈవేళ మన ధ్యానాంశం. ధ్యానించుకుందాం. మొదటి అపరాధం దేవునికి ఆయాసం కలిగించుట. ఇక్కడ వాడబడిన మాట అపరాధం. వినండి, రాధనం అంటే మెచ్చుట, అభినందించుట, భాషణం చెయ్యుట, దేవుని పట్ల ముదము కనబరచుట. ముదముతో ఆయనను చూచి ముద్దు పెట్టుకుందాం. వినండి, ఈవేళ మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆరాధనం అంటే దేవుని పట్ల ముదము, ప్రేమ కలిగిన మనం ఏం చేసాం? ఆయన పాద సన్నిధిలో కూర్చున్నాం. ఎవరి ఎడల మనం ప్రేమ కలిగి ఉందుమో వారి ఎదుట మనం ఏం చేస్తాం? కూర్చుంటాం. నాతో కూర్చోవచ్చి కాసేపు అంటారు. ఏంది నాతో కూర్చోవు అంటారు. ఎవరితో అయితే మనం మోదముగా లేమో, ఎవరి ఎడల మనం మోదం కనబరచమో వారి సమక్షములో మనం ఏం చేయమో? కూర్చో. ఈవేళ దేవుని ఆరాధించు మనం దేవుని ఎదుట ఆయన సమక్షములో కూర్చున్నామంటే మనకు దేవుని మీద ఏముందండి? మోదము, ప్రేమ, భాషణం. అలాగే మనకున్నది దేవుని ఎడల మెప్పు, అభినందనం. దేవా నన్ను కాపాడు, నన్ను కాపాడావు, నీకు వందనాలు, నువ్వు నా దేవుడు, అందుకు నేను నీ బిడ్డగా నీ చెంత నేను ఆరాధించడానికి వచ్చాను. రాధనం. ఇక్కడ జరిగింది ఏంటంటే అపరాధం అంటే దేవుడు మెచ్చని, దేవుడు దేవునికి నచ్చని, దేవునికి మొదము కాక, దేవునికి కోపం కలిగించే కార్యాలు వీరు చేశాడు.
రేపు జ్ఞాపకం చేయండి. డిక్షనరీలో ఈ పదం చూస్తూ ఉంటే అపరాధం అనే మాటకు భావం డిక్షనరీలో తెలియచేస్తూ దేవాలయములు ఎలాగుండాలి, దేవాలయ భక్తుడు ఏ ఆచరణలు కలిగి ఉండాలి అని 32 అంశాలు చెప్పాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఈవేళ టైం లేదు, రేపు మనం వాటిని చూద్దాం. ఈవేళ ఈ ధ్యానములో మనం ముందుకు సాగి వెళ్దాం. మొదటి అంశం 1 కొరింథీ 10:5. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. దేవునికి ఆయాసము కలిగించటను బట్టి వారు సంహారం పొందారు. నెంబర్ 1, దేవునికి ఆయాసము కలిగించుట అను అపరాధము. గమనించండి, మన పిల్లలు మన మాట లేదనుకోండి, ఏదైనా మనకు ఆయాసం కలిగించారు అనుకోండి, ఏమంటాం? ముందు ఇంట్లో బయటికి వెళ్ళి అంటాం. అలాగే వారు దేవునికి ఆయాసం కలిగించిన కారణాన మార్గములో భద్రపరచి, పోషించి, కాపాడి, సంరక్షించి నడిపిస్తూ ఉన్న దేవుని వారు గుర్తించని, గమనించని కారణాన దేవుడు ఏం చేస్తున్న వారిని అరణ్యములో మటుమాయం చేస్తూ ఉన్నారు. నెంబర్ 1, వారి అపరాధం దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. పరలోక ఆధిక్యతలు దేవుడు వారిని దాసత్వం నుండి విమోచించి వారసత్వానికి నడిపిస్తూ ఉన్నారు. దేవుడే వారికి తోడై ఉన్నారు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభాన్ని వారికి తోడుగా ఉంచాడు. దేవుడు వారిని అనునిత్యం నీరు కావాలంటే నీళ్లు, మాంసం కావాలంటే మాంసం, అలాగే అన్నానికి ఆకాశపు దూతల ఆహారం వారు కురిపిస్తూ అరణ్యములో వారిని కాపాడుతూ ఉన్నా కానీ వారు దేవునికి అవిధేయులై, వారు దేవునికి ఆయాసం అంటే కోపం, ఆరాధనం కాదండి, ఆయాసం కలిగించిన వారై ఉన్నారు. గమనించండి, పరలోకపు ఈవులు భాగ్యాలు మనకు అందినంత మాత్రాన దేవుడు మన పట్ల ఆనందంగా ఉన్నాడని అర్థం కాదు. దేవుడు నాకు అన్ని ఇస్తున్నాడు అంటే దేవునికి నా మీద ఎంతో అభిమానం, ప్రేమ ఉంది అని మనం అనుకోకూడదు. మనకి తిండి, బట్ట, బస్స, శుద్ధి, తీరిక అన్నీ సమృద్ధిగా ఉన్నంత మాత్రాన దేవునికి నేనంటే చాలా ఇష్టమని మనం ఎప్పుడూ కూడా భావించరాదు. దేవుడు వారికి కూడా అన్నం, మాంసం, పరలోక ఆహారం, నీరు అన్నీ ఇచ్చాడు. అయినా కానీ వారి విషయంలో దేవుడు ఏం కలిగి ఉన్నారు? ఆయాసం, కోపం, బాధ. ఇది మనకు ఒక గుణపాఠం. కాబట్టి ఒక విశ్వాసి దేవుని ఆమోదం పొందాలంటే దేవుణ్ణి విశ్వసించాలా, దేవుని మాట వినాలా, వినయ స్వభావము కలిగి జీవించాలా, విమలత్వం అంటే సాధుత్వం కలిగి జీవించాలా, అలాగే విధేయత కలిగి జీవించాలి. వినుట, విశ్వసించుట, వాక్యమునకు విధేయులమై ఉండుట, అలాగే విమలాత్మ కలిగి నడుచుట, విధేయులమై ఉండి వినయ మనస్కులమై ఉండి నడుచుట. వినుట, వినయ మనస్కులమై నడుచుట, విశ్వసించుట, విధేయత కనుబరచుట, ఇవి దేవుడు మెచ్చే కార్యాలు అయి ఉంటూ ఉన్నవి. ఈ విషయాన్ని కీర్తనకారులు స్పష్టముగా వారి అవిధేయతను 2 వచనాలలో తన కీర్తనలో రాసి మనకు అందిస్తారు, తెలియచేస్తారు. పఠించుకుందాం. 78వ కీర్తన 31 నుండి 33 వచనాలు ఇక్కడ మీకోసం చదువుతాను. దేవుని కోపము వారి మీదకి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యవనులను కూల్చెను. ఎంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి ఆయనను నమ్ముకొనకపోయాడు. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోచేసిన వారి సంవత్సరములు అకస్మాత్తుగా
గడిచిపోజేసాను. ఎంత విచారం. కాబట్టి దేవుని కోపం వారి మీద దిగెను, బలిసిన వారిని సంహరించను, యవ్వనులను కూల్చెను. అయినా ఇంకా వారు పాపము చేయుచునే ఆయన ఆశ్చర్య కార్యములు నమ్మలేదు. అందుచేత వారి దినములు ఊపిరి వలె గడిచిపోయాయి, వారి సంవత్సరములు ఆకస్మికంగా మాయమైపోయాయి. ఎందుకంటండి, వారు దేవునికి ఆయాసం కలిగించినందున. నెక్స్ట్, దురాశ అను అపరాధము. దురాశ అను అపరాధము ఏంటి? దురాశ. దురాశ ఏంటి? ఏమి లేదు. చెడు, ఆశ, అపేక్షించుట, కోరుట, చెడ్డవాటిని ఆశించుటను బట్టి కలిగిన ఆపద, అపరాధము. చెడ్డవాటిని ఆశించుట అను అపరాధం, చెడ్డవాటిని ఆశించుటను బట్టి కలిగిన అపాయము, ఆపద. వాక్యం చూద్దాం, చదవండి. 1 కొరింథీ 10:6. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు, మనం చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించొద్దు. ఆశ ఉండటం తప్పు కాదు. ఏం ఆశించాలి? అవసరమైన వాటిని, మంచి వాటిని, దేవుడు ఆనందించే వాటిని. అడగండి ఇస్తాను, తట్టండి తీస్తాను. కోరవు నీకు కావలసినవి, కోరవు నీకు అనవసరమైనవి కావు. మనం చెడ్డవాటిని, అనవసరమైన వాటిని, అవసరము లేని వాటిని, అవసరం కాని వాటిని ఆశించి ఏం తెచ్చుకుంటూ ఉన్నామండి? ముప్పు. కాబట్టి పౌలు గారు అంటారు, మీరు ఆశించండి, తప్పు లేదు, కానీ ఏమి ఆశించవద్దు? చెడ్డవాటిని ఆశించవద్దు. చెడ్డవాటిని ఆశించుటను బట్టి వారికి ఏం కలిగింది? దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని ఆక్రోశం. కీర్తనలు 6:25-27. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారంలో సనుగుకొనిరి. చూసారా? యెహోవా మాట ఆలకింపక యెహోవా మీద సనుగుకొనిరి. చదవండి. అప్పుడు అరణ్యంలో వారిని కూలచేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. దేవుని మీద వారు సనుగుటను బట్టి దేవుడు వారి మీద ఏం చేశారంటండి? చెయ్యి ఎత్తాడు. వారికి ప్రమాదం కలిగింది. కాబట్టి మొదట ఏ కార్యమైనా, ఏ దురుద్దేశ్యమైనా ఆరంభమయ్యేది ఎక్కడ? హృదయములో. అందుకే ప్రవక్త అంటారు, హృదయము బహు చెడ్డది, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది.